ఫస్ట్ సిబిఎన్ గారు తమిళనాడు వాళ్ళకి పంచిన జ్ఞానాన్ని, ఆ జ్ఞాన గుళికల్ని మనం ఒక చిన్న క్లిప్ లో చూద్దాం. If you are having vision, Chennai should not be like this. Or Coimbatore. I have seen Coimbatore once South India industrial hub. India industrial hub. Tomorrow technologies they used to introduce yesterday itself. I have seen GD Naidu at one stage. He was well recognized. He made a statement long back with water. We can run vehicles. That is the technology we are going to see. All these things we are witnessing today. తమిళనాడు వాళ్ళకి విజనే ఉండుంటే అంట, చెన్నై తమిళనాడు అలా ఉండుండదంట. ఆయనకి కోయంబత్తూరులో ఒక పర్సన్ ఎప్పుడో వాటర్ తో వెహికల్స్ ని రన్ చేయొచ్చు అని చెప్పారంట. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ విట్నెసింగ్ టుడే అంట. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయంట. సార్ సిబిఎన్ గారు వేకప్. మీరు ఏ భ్రమలో ఉంటున్నారో తెలియట్లేదు. వాటర్ ని ఫ్యూయల్ గా వాడి రన్ చేసే వెహికల్స్ ఇంకా భూమి మీదకి రాలేదు సార్. మీ అమరావతిలోనే కాదు సార్, ప్రపంచంలో ఎక్కడా రాలేదు, కమర్షియలైజ్ అవ్వలేదు. నోటికి ఏది పడితే అది మాట్లాడకండి సార్, మా స్టేట్ పరువు పోతుంది. ఏది నోటికొస్తే అది మాట్లాడక. నెక్స్ట్ ఆయన ఇచ్చిన రెండో గుళిక, because of all these things there 600 acres of airport. My Visakhapatnam airport is only 400 acres. My Visakhapatnam airport is 2500 acres of land, and also Amaravati I am planning another 5000 acres of land. సార్ సిబిఎన్ గారు, చెన్నై ఎయిర్పోర్ట్, మీ చెన్నై ఎయిర్పోర్ట్ 400 acres అన్నారు కదా. చెన్నై జీడిపి ఎంతో తెలుసా సార్? చెన్నై స్థూల ఉత్పత్తి ఎంతో తెలుసా? 8.5 లక్షల కోట్లు. ఫైనాన్షియల్ 2024 కి నామినల్ జీడిపి 8.5 లక్షల కోట్లు చెన్నై ఒక్క సిటీకి. లెట్ దట్ సింక్ ఇన్ ఫర్ అ మినిట్. 400 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉన్న సిటీతో 8.5 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేసే సిటీని రన్ చేస్తున్నారు. మరి మీరు దంబిడి ఆదాయం కూడా లేని, పిడికెడు జనాభా కూడా లేని అమరావతి ఏరియాని రన్ చేయడానికి 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కావాలా? వాళ్ళకి విజన్ లేదు, మీకు విజన్ ఉందా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? దోస్ గైస్ ఆర్ జిలియన్ టైమ్స్ స్మార్టర్ దెన్ యు. అసలు వాళ్ళకి మీకు పోలికేంటి సార్? ఇన్ఫాక్ట్ వాళ్ళకి మీరు శభాష్ అని చెప్పి, నాయన మిమ్మల్ని చూసి నేను ఈ రోజు కళ్ళు తెరుచుకున్నాను, నేను 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కాదు, స్మార్ట్ గా ఆలోచించి ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సక్రమంగా వాడుకుంటాను, అసలే దానికి సరిపడా ట్రాఫిక్ లాగా ఈగలు దోలుకునే పరిస్థితిలో ఉంది అని వాళ్ళకి నమస్కారం పెట్టి కళ్ళు తెరిపించారని థ్యాంక్ యూ చెప్పి రావాలి మీరు. అవన్నీ మీరు అనకుండా అక్కడికి మీరు వెళ్ళి వాళ్ళకి విజన్ లేదు, మీకు విజన్ ఉందంటారా? సార్ నవ్వుకుంటారు తెలుసా, నాకే నవ్వు వస్తుంది అని డిస్కస్ చేసుకుంటుంటే.